నేను ఇందా చెప్పానే ఈ సృష్టిలో అవైలబుల్ ఉండేట్లో ఎప్పుడో ప్రపంచంలో కొన్నిట్లో ట్రేసెస్ కొన్ని ఉన్నాయి, మిగతా వాటిలో జస్ట్ ట్రేసెస్ ఉంటే ప్లెంటీగా అవైలబుల్ అయ్యే మోనోలారిక్ యాసిడ్ అనేది ఈ సృష్టిలో రెండు చోట్ల. ఒకటి మన సొంత తల్లిపాలు, 2 కొబ్బరి నూనె. ఈ సృష్టిలో రహస్యం చెప్తా, మనకుండే కొబ్బరి నూనెలో సుమారు 2.5% మోనోలారిక్ యాసిడ్ ఉంటే మన తల్లిపాలలో కొబ్బరి నూనెలో 50% పైన ఉంటుంది. అర్థమైందా విఆర్కి ఎలా మెరకలు చేస్తున్నాడు? తల్లిపాల కంటే అనేక రెట్లు గొప్పవి మన సొంత తల్లిపాలు. కొబ్బరి నూనె కాలి గోటికి కూడా పనికిరావు. సింపుల్ ఉదాహరణ మీ చెబుతా. పురాణాలు, హిందూ పురాణాలు కల్పవృక్షం ఉంది కదా, అవునా? కల్పవృక్షం అంటే ఏంటి? ఇప్పుడు నేను కొబ్బరి చెట్టు అంటున్నా, దేవుడికి మీరు ఏ కాయ కొడతారు? యాపిల్, జాంకాయ, కొబ్బరికాయ అడగొస్తలే మీరు. ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. బిఎస్ గారు ఒకటి ఫుడ్ తింటాడు, సొక్కాయ ఎత్తాడు, కెమెరామెన్ ఒకటి తింటాడు, విఆర్కే ఒకటి తింటాడు, టీవీ చూస్తున్నాడు, ఒక్కొక్కడికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. కానీ అదేంటి దేవుళ్ళందరూ తమాషాగా కొబ్బరికాయ తింటారేంటి? యాపిల్కాయలు తినరా? జాంకాయలు తినరా? కొబ్బరికాయ తింటారా? అదేంటి? దేవుళ్ళు బోరు కొట్టదా? అందరు దేవుళ్ళు కొబ్బరికాయలు ఏంటి? సోమవారం దేవుడి నుంచి ఆదివారం దాకా అందరు దేవుళ్ళకి అదేంటి బోరు కొట్టదా? అసలు దేవుడు ప్రసాదం ఎందుకు పెడతారు? అది గ్యారంటీ తినడానికి కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. అది తినకపోయినప్పుడు 2 చెప్పులు ఎవరికి వస్తాయి? మనకే వస్తాయి. జీడిపప్పు ఎందుకు ఎక్కువ వేస్తాం, నెయ్యి ఎందుకు ఎక్కువ వేస్తాం? దేవుడు తింటే వేస్తామా? దేవుడు తింటే సస్తేయం. దేవుడు తిండ కాబట్టి వేస్తాం. తిరుపతి వెళ్ళాము, బొట్టనేలు ఇస్తామా, జుట్టు ఇస్తామా? దేవుడు పవర్ఫుల్, బొట్టనేలు ఇవ్వచ్చుగా. సో మనం చాలా తెలియగలం. సో అట్టనే ప్రసాదం టేస్ట్గా చేసేది అందుకు. మన వీక్నెస్ కనిపెట్టే మన పెద్దవాళ్ళు, అరే కొబ్బరి దివ్యమైన ఔషధంరా, ఇది తింటే జబ్బులు రావురా అని చెబితే ఇనిసావరని ప్రసాదం చేశారు. ఒక దేవుడితో వదిలేరా, ప్రతి దేవుడికి అదే పెట్టారు. అలానే దేవుడితో వదిలేరా, ఎవడో చచ్చినా కొబ్బరికాయలు, ఓపెనింగ్ ఉంటే కొబ్బరికాయలు. ఈ కొబ్బరి చెప్పలన్నీ ఎవడ పొట్లోకి వెళ్తాయి? ఎవడొకటి పొట్లోకి వెళ్తాయి కదా. మంచిదని అలా పెట్టారు. దేవుడు మెచ్చిన కొబ్బరికాయ నుంచి వచ్చిన నూనె నుంచే కదా నేను తీసి ఇచ్చింది, ఈయన మహత్యాలు చేసేది. అందుకే విఆర్కి ఒక్కడికి దక్కుతాయి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న సూటిగా, మోనోలారిక్ యాసిడ్ పవర్ అర్థమైంది కదా. ఇది ఈ ప్రపంచంలో భూమి పుట్టినా కనుక వైద్య వ్యవస్థలు పుట్టినాయి. చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్, ఇండియన్ ఆయుర్వేద, అలోపతి దగ్గర నుంచి ప్రతి దేశానికి ఒక ట్రెడిషనల్ మెడిసిన్ ఉంది. మానవ జాతి పుట్టినాక కొబ్బరి నూనె తాగించి ఒక జబ్బు వస్తే పూర్తిగా కొబ్బరి నూనె డిపెండ్ చేసి తాగించి దాన్ని వైద్యంగా ఇచ్చిన ఒక్క వైద్య విధానం పేరు చెప్పండి. ఈ ప్రపంచపు ఒకే ఒక్కడు విఆర్కే. అందుకే విఆర్కే ఒక్కడికే జరుగుతాయి మిరకల్స్. ఇప్పుడు మహేష్ బాబు అందంగా ఉన్నాడు. నెయ్యి కాదు, నెయ్యి సాచురేట్ ఫ్యాటే, కానీ ఇట్స్ నాట్ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్. మీకు కూడా రహస్యం చెబుతా, జాగ్రత్తగా రండి. విఆర్కే డైట్కి మాత్రమే, కొబ్బరి నూనెకి మాత్రమే ఫలితాలు వస్తే నెయ్యికి రావు. ఎందుకు రావు రహస్యం చెప్పనా? మన శరీరంలో ప్రాధాన్యత ఆర్గాలు ఏంటి? అన్నిటికన్నా ప్రాధాన్యత కలిగి పెద్ద పాలేరు లివర్. గుండె కాదు, గుండె పని చేస్తుంది, కళ్ళు చూస్తాయి, చెవులు వెంటాయి, నోరు 2-3 పనులు చేస్తుంది. కానీ మన లివర్ 500 పనులు పైన చేస్తుంది. తెలుసా? ఈ లివర్ ఎలాంటిదంటే, ఈ లివర్ తీసుకునేది ఫ్యాట్ని ప్రాసెస్ చేస్తుంది. లివర్ తీసుకోగలిగే అద్భుతంగా తీసుకెళ్ళే ఒకే ఒక ఫ్యాటీ యాసిడ్ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్. లివర్ అంటే ఇందులో 3 రకాలు ఉంటాయి ఫ్యాటీ యాసిడ్స్. అంటే మీకు సైన్స్ అర్థంగా మీకు చెప్తాను. ఒకటి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్, 2 మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్, 4 లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్. లివర్ తీసుకోగలిగేది ఎంసిటి, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్. అర్థమైందా? ఈ ప్రపంచపు ఒకే ఒక్క మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్ కోకోనట్ ఆయిల్. న్యాచురల్ కొట్టాడు, కెమికల్ ఆర్టిఫిషియల్గా ఎక్స్ట్రా తీసేది కాదు, న్యాచురల్ కూడా అది ఒక్కటే. ఎప్పుడైతే లివర్ బాగున్నప్పుడు అన్ని ఫ్యాట్లని తీసుకుని ప్రాసెస్ చేస్తుంది, చెత్తగానో పొత్తగానో. ఇప్పుడు మీదే ఓ బుల్లెట్ బండి ఉంది, పెట్రోల్ పోస్తే నడుస్తుంది. మీరు కిరసనాలు పోసినా డిగ్మని నడుస్తుంది, పొగలు తీసుకుంటారు. కానీ పెట్రోల్ పోస్తే విజృంభించిన. అలాగే కొబ్బరి నూనె వచ్చిన లివరు అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె వచ్చిన లివరు అత్యద్భుతంగా చచ్చిన లివర్ కూడా లేస్తుంది. మీ లివర్ బాగున్నంత వరకు మీరు చెత్త రిఫండాయిల్ ఇచ్చినా, చెత్త ఫ్యాటీ యాసిడ్లో ఏదో తంటాలు పడి పనిచేస్తుంది. ఎప్పుడైతే ఒకసారి మీరు లివర్ డ్యామేజ్ అయిందో ఆటోమేటిక్గా అది కేవలం కొబ్బరి నూనె తప్పితే దేన్ని స్వీకరించలేదు. ఎందుకంటే డ్యామేజ్ అయింది కదా. అందుకే విఆర్కే మామూలుగా లివర్లో పోయిన వాళ్ళకి ఫ్యాట్ ఇవ్వరు, చుక్కోడకుండా. కానీ విఆర్కే డేట్లో కొబ్బరి నూనె వస్తే మిరకల్స్ జరుగుతాయి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఒక సవాల్ చేస్తున్నా. ఒక లివర్ క్యాన్సర్ పేషెంట్ టోటల్ బిల్ రూపీని 16.5 ఉంది. ఆంకాలజిస్ట్ ఫైల్ మీద 16.5 ఉంది. 3 నెలల నుంచి బతకమని రాశాడు. లివర్ క్యాన్సర్ వస్తే బతకని రాస్తారు. నా దగ్గరికి వచ్చాడు ఒరిస్సా నుంచి. ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే, ఈ రిపోర్ట్ మీకు చూపించలేకపోతే మీకు మిమ్మల్ని పట్టుకుంటా అన్నాడికి 2 కోట్ల పందెం నెరడి. 16.5 నుంచి సరిగ్గా 1 మంత్లో 0.8కి వచ్చింది. 1 మంత్ రైడ్ చేశాడు. 0.8 1.2లో ఉండాలి. మరి నేను ఇచ్చింది ఫుల్ కొబ్బరి నూనె.
రెండో కేసు క్యాన్సర్ కేసు. అతనికి ఎస్జిపిటి ఎస్జిఓటీలు ఉంటాయి, ఏఎస్టీ ఎల్టీ అంటారు. 0 to 50లో ఉండాలి. లివర్ క్యాన్సరు, ఇతర క్యాన్సర్లు కూడా ఉన్నాయి, లివర్ క్యాన్సర్ కూడా ఉంది. 1860 ఎస్జిపిటి, 1400 ఎస్జిఓటీ, 0 to 50 ఉండాలి. 50 రోజుల తర్వాత ఎంతకు వచ్చింది తెలుసా? 1860 20 ఎందుకు వచ్చింది? 1430 ఎందుకు వచ్చింది? 9.2 ఉంటే టోటల్ బిలిరూబిన్ 1.6కి వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎంత అద్భుతంగా రికవర్ అవుతున్నాయి. ఫ్యాట్ ఇస్తే ఒళ్ళు ఇచ్చుకుని పని. అంతెందుకు మెరకలు చెప్పనా, ఒక బేబీ పుట్టుకతోనే ఆ పిల్లకి టోటల్ బిలిరూబిన్ 13 ఉంది. పుట్టినరోజున 13 పైన ఉంది. అల్లోపతి లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించారు. 6 నెలలు గడిచినా కూడా ఆ బేబీకి ఏఎల్పి కూడా 1000 పైన ఉండేది. అసలు ఎప్పుడు తగ్గల మొదటి నుంచి. పెడితే బేబీని, ఈ 6 నెలల బేబీ నా దగ్గర తీసుకొచ్చారు. నేను ఇచ్చాను, డైట్ ఇచ్చాను. 6 నెలల బేబీకి మదర్ ఇంకా పాలు ఇస్తానే ఉంది. ఏమి ఇచ్చాను తెలుసా? 5 సార్లు ఒక్కొక్క గ్రాము కొబ్బరి నూనె 3 గంటల గ్యాప్లో ఇచ్చాను. 5 సార్లు ఒక్కొక్క గ్రాము కొబ్బరి నూనె. అలాగే ఒక ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చాను, ఒమేగా 3 కోసం, న్యాచురల్ ఫ్లాక్స్ ఆయిల్. ఆయిల్ ప్రపంచంలో అందరికీ పౌడర్లు ఉంటే మిగతా ఉంటాయి, నాది ఆయిల్ ఉంటుంది. నేను ఆయిల్ వేసేస్తాను. అందుకే నాకు వాళ్ళకి అంత తేడా ఉంటుంది. సో రెండోది టర్మరిక్ కుర్కుమిన్ ఆయిల్ బేస్డ్ ఇచ్చాను, ఫార్వర్డ్ ఇచ్చాను, టర్మరిక్ కుర్కుమిన్. అలాగే పిల్లల కోసం నేను ఒక ఎనర్జీ కోసం చేసిన ఒక మైక్రోన్యూట్రియంట్ పౌడర్ని, కర్క్యూమిన్ కూడా తీస్తారా మీరు? కర్కుమిన్ విడిగా ఎక్స్ట్రాక్ట్ ఇస్తాం. ఈ చాలా తేడాలు ఉంటాయి, మనం ఇచ్చేటి బయట ఇచ్చేటికి 1000 రెట్లు తేడా ఉంటుంది. సో పక్కన అది తర్వాత వేరే సబ్జెక్ట్ ఇచ్చాను. తల్లి పాలు ఇస్తుంది కదా, తల్లికి 3 పూటల 10 గ్రాముల కొబ్బరి నూనె ఇచ్చాను. సరిగ్గా 15 రోజులు రేటు, సరిగ్గా 15 రోజుల రేటు. టోటల్లో మన ఏఎల్పి కాస్త 1180 1190 ఉంది, 1189 ఎంతో 90కి వచ్చేస్తుంది, 90 ప్లస్కి వచ్చేస్తుంది. ఎన్నాళ్ళలో? 15 రోజులు. 6 నెలల నుంచి 8 మందులు వాడిన 2 లక్షలు ఖర్చు పెట్టిన. మరి ఎలా వచ్చింది? మిగిలిన అది కూడా 12.8 నుంచి 8 చిల్లర సంథింగ్ గుర్తులేదు ఎగ్జాక్ట్గా. అన్ని వాల్యూస్ బ్రహ్మాండంగా వచ్చినాయి 15 రోజులు. కొబ్బరి నూనె, పవర్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. ఇవాళ హైదరాబాద్లో 1000 కాళ్ళు తీస్తారు. వీళ్ళంతా ఎవరు? అల్లోపతి మోడర్న్ మెడిసిన్లో డయాబెటీస్ మందులు విశ్వాసంగా వాడి, కేవలం మందులు వాడటం చేత, టైంకి రెగ్యులర్గా వాడటం చేత కాళ్ళు పోయినాళ్ళు. కొన్ని వేల మందికి లక్షల ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కాళ్ళు నరికేస్తే, నేను అందులో 100కి 99 మందిని పరుగులు తీస్తా. ఫస్ట్ 10 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి, పరుగులు తీస్తా. ఎందుకు పరుగులు తీస్తాను? వాళ్ళు ఎందుకు పరుగులు తీయించరు? ఏదైతే షుగర్ వాళ్ళనే కాలు తీసేస్తుందో ఆ షుగర్ వాళ్ళు ఇంటికి కూడా పీకలేరు. నేను పీకుతా. ఆ మందులు మొదటి రోజే పెంటకముల పారైతే డయాబెటీస్ పోద్ది. బీపీ మనిషి జన్మెత్తిన ఎవరికైనా లక్షలో ఒకటి తప్ప, అదేదో ఆటోమేటిక్ కారణం తప్ప, 1 నెలలో విఆర్క డేట్ చేసి తగ్గి తీరాల్సిందే. తగ్గి తీరాల్సిందే వాడు మనిషి అయితే. నెలే దట్ ఈస్ విఆర్క డైట్. మరి ఒక్కటి సార్, ఇంత అద్భుతం జరుగుతుంది, ఇంత బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉన్నాయి, ఇంతమంది జనాలు చెప్తున్నారు కూడా, మరి మోడర్న్ సైన్స్ మిమ్మల్ని ఎందుకు అంగీకరించట్లేదు? ఈగో ప్రాబ్లమా, లేదంటే మీ దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదనా, లేదా మెడికల్ మాఫియా ఏమన్నా మీ మీద? మెడికల్ మాఫియా పవర్ఫుల్ కదా. అవును. ఇప్పుడు నేను గిల్లుడుగా ఎట్టా అంటాను, టీవీలో పెద్ద పెద్ద ఛానల్కి వెళ్ళి వాళ్ళ ఐఎంఎల్ అంటే కూర్చోబెట్టి చేతపడి కంటే నీచివని చెప్తాను. డయాబెటిక్ వైద్యం మిగిలిన కదా, అలోపతిని కాదు. ఈ ఎదవల అలోపతి క్రియేట్ చేస్తాను. నేను మోడర్న్ మెడిసిన్ చాలా రెస్పెక్ట్ ఇస్తాను. మోడర్న్ మెడిసిన్లో సర్జరీలు, మళ్ళీ ఇందాక చెప్పాను, సర్జరీలు చేసేవాళ్ళు, శాన్లు, దేవుళ్ళు, వాళ్ళ కాళ్ళకి గోడ దగ్గర కూడా నేను పనిరాను. నేను కాదు వ్యవస్థ పనిరావు. వాళ్ళు మహానుభావులు. ఆ సైన్స్ చాలా గొప్పదే.